హలో పాప, మనం అనుకున్నట్టే బాస్ దగ్గర టాబ్లెట్ వేసాను. ఈ కోర్టు హాలిడేస్ అయ్యేలోపే మన ఆపరేషన్ సక్సెస్. ఆ తర్వాత బాస్ పెళ్లి, మన పెళ్లి. అందుకే నేను మేడం దగ్గర జాయిన్ అయినా నువ్వు సార్ని గిడికి తోలుకొచ్చడే లేటు. బాస్ని ఇప్పుడు నేను అక్కడికే తీసుకొస్తాను. రే తమ్ముడు, అమ్మో జంపు. ఇప్పుడు తప్పించుకున్న ఏదో ఒక రోజు దొరకకపోరా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటోరా, తన్నే తిట్టి తన వెంట పడాలంటే ఏదోలా ఉంది. పర్లేదు బాస్, ముందు మీరు పదండి. అంతేనంటావా? మాకంతా తెలుసురా. ఏంట్రా, మన ప్లాన్ మొత్తం చెప్పేసావా? లేదు బాసు, ఉట్టి లవ్ గురించి మాత్రమే చెప్పాను. అయితే ఓకే. ఏంటి ఇదంతా? విజయహారతి, యుద్ధానికి వెళ్తున్నావుగా? యుద్ధానికా? అవునరా, ప్రేమ యుద్ధం. ఓహో. అసలే మన దేశంలో ఆడపిల్లలు తక్కువైపోయి మగపిల్లలు ఎక్కువైపోయారు. అందమైన ఆడపిల్లలకు పోటీ మరీ ఎక్కువ, అందుకే నువ్వు గెలవాలని. ఆశీర్వదించున్నానా? విజయోస్తు. థ్యాంక్ యూ మ్యామ్. బాసు రండి బాసు. పాప, మీ మేడం ఎక్కడా? లోపల డాన్స్ క్లాస్ లో ఉంది, పోయి తోలుకురానా? తోల్కరా. తోలుకొస్తాండి, ఒక్క నిమిషం. 1 2 ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక్క నిమిషం. యూ కంటిన్యూ. మేడం, లాయర్ వినాయకరావు వచ్చిండు. వినాయక్ రావా? ఏంటి లాయర్ గారు కోర్టుకు వెళ్లకుండా ఇక్కడికి వచ్చారు? అది అంటే బాస్ మెంటల్ రిలాక్సేషన్ కోసం డాన్స్ నేర్చుకుందామని వచ్చారు. అవునవును. ఆయన వస్తే ఇక్కడ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. ఇంతకీ నువ్వెవరు? నేనెవరా? నన్ను అందరూ చంటి అంటారు మేడం. బాస్ కి లెఫ్ట్ రైట్, ఫ్రంట్ బ్యాక్, టెక్స్ట్ గైడ్ అన్ని నేనే. అయితే ఆ డాన్స్ నువ్వే నేర్పించొచ్చుగా? మేడం ఆ డాన్స్ స్టెప్పులు మాత్రం మీరే నేర్పించాలి మేడం. నేర్పించండి మేడం. నీ రికమెండేషన్ ఏంటి? టెంపరీ జాబ్లో జాయిన్ అయ్యావు, నీ లిమిట్స్లోనే ఉండు. వీడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో తెలుసా? మేడం, జరిగింది మనసులో పెట్టుకోవద్దు, మనం కలిసిపోదాం. నాకు డాన్స్ నేర్పించండి. అదొక ఆర్ట్, నీకు రాదు. ఏంటి, మా బాస్ కి ఆర్ట్ రాదా? ఆయన పేపర్ మీద కుక్క నక్క బొమ్మేసి ఎడం చేతి సిరిశారు. అది చూసి ఎంఎఫ్ హుస్సేన్ గారి షాక్ అయిపోయి రేట్ అనుకుంటున్నారో ఏటో. అందుకే పోయింటాడు పాపం. ఎందుకు దీని దగ్గర నేర్పిస్తావు? హలో, ఇది మీ కోర్ట్ కాదు, నా కోర్ట్. నో ఆర్గ్యుమెంట్స్. మీరు మా బాస్ కి డాన్స్ బిక్స్ పెట్టండి మేడం. మేడం ఒక్క నిమిషం. సరే, రేపొచ్చి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ Thanks, సో మచ్ madam. మేడం. రివెంజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్. డాన్సా? నీకుందిరా. రేయ్ చంటి, చెప్పండి సార్. అక్కడ జరుగుతున్న డాన్స్ ప్రాక్టీసు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేయి. తప్పకుండా సార్. ఏ ఆగండి, టైం ఎంత? అది షూ తీసి అలాగే వెళ్ళి ఎండలో నిలబడు. ఎండలోనా? దేనికి? నీకు డాన్స్ కావాలా, క్వశ్చన్ ఆన్సర్ కావాలా? డాన్సే కావాలి మేడం, డాన్సే కావాలి. వెళ్ళి నిలబడు. రాక్షసి. వామ్మో, ఈవిడ మామూలు డాన్స్ మాస్టర్ లాగా లేదు. పంచభూతాలనే వాడుకొని డాన్స్ నేర్పించేస్తుంది. ఇంతకీ ఈవిడ డాన్స్ నేర్పిస్తుందా, రివెంజ్ తీర్చుకుంటుందా? అయ్యో, అదేమిటండి మన వాడిని అలా ఎండలో నిలబెట్టింది? ఏం పర్లేదు, రేపు పొద్దున మా నాడికి తోడు నీడగా ఉండబోతుంది కదా, ఆ మాత్రం ఎండలో నిలబెట్టచ్చులే. దీని సంగతి చెప్తా, నాకు టైం వస్తుంది. బాసు రివెంజ్, బాసు రివెంజ్. అవునరా. ప్లీజ్ ప్లీజ్. కమ్. అమ్మయ్యా. స్వచ్ఛ హోమ అంటే? మనం ఉండే పరిసరాలను నీట్ గా ఉంచుకోవడం స్వచ్ఛ భారత్ కదా. అవును. అలాగే మన ఇంటిని నీట్ గా ఉంచుకుంటే స్వచ్ఛ హోమ్ అంటారు. ఓహో, అయితే యాక్చువల్ గా ఈరోజు మా పని మనిషి రాలేదు. ఓస్, అంతే కదా, మీరేం కంగారు పడకండి. మా బాస్ దగ్గరుండి ఈ ఇంటిని అద్భుతంగా స్వచ్ఛం చేస్తాడు. ఏం బాసు? ఓకే అంటున్నాడు. మీ బాస్ అలా చేస్తే మీ బాస్ కి స్వచ్ఛ నమస్కార్ చేస్తా. ఏంట్రా ఇది, నన్ను పని చేస్తుంది. రివెంజ్ బాస్, రివెంజ్. కంట్రోల్ కంట్రోల్. ఓకే మేడం, ఐఎమ్ రెడీ. సో స్వీట్. మీరు డాన్స్ చేస్తూ వర్క్ చేయొచ్చు. ఇది స్వచ్ఛ హోమ్ డాన్స్.
చెత్త హోమ్ డాన్స్ ఓకే మేడం, మీరు క్లీనింగ్ స్టార్ట్ చేయండి. మీరు క్లాస్ స్టార్ట్ చేయండి. నన్ను పనుని చేస్తావా? ఏయ్, కొంచెం నిన్ను పగిలింది మేడం. పగలగొట్టావు. కప్పు పగలగొట్టే ముందు ఎలా ఉందో అలాగే రేపు తీసుకురావాలి. స్వచ్ఛ హోమ్ మేడం. మస్తు సూపర్ వినాయక్ గారు, అద్దరిపోయింది. మా పని మనిషి కూడా ఎప్పుడూ ఇంత చక్కగా చేయలేదు. యూర్ రియలీ గ్రేట్. అన్నట్టు మీ స్వచ్ఛ హోమ్ ప్రోగ్రామ్ మా హౌస్ లోనే కాదు, FBలో కూడా సక్సెస్ అయింది. FBలోనా? అవునండి, FBలో పోస్ట్ చేసిన 10 minutes లోనే 500 likes, 300 కామెంట్స్ వచ్చాయి. చూడండి. ఏటి వీడు మన ఇంట్లో పూచిక పుల్ల కూడా కదలు చూడు, అంత కష్టపడిపోతున్నాడు. చాలా ఊరుకోండి. వాడు అలా కష్టపడుతుంటే మీకు నవ్వులాటుగా ఉందా? ఆ మాత్రం కష్టపడకపోతే అందమైన అమ్మాయిలు పడిపోతారు మరి. కానీ కానీ నైస్. ఈ ఐడియా చంటి ఇచ్చాడు. నీకు మాత్రమే ఇలాంటి ఐడియాలు వస్తారా? కప్పిచ్చేసాను కదా మేడం, క్లాస్ మొదలు పెడదామా? క్లాస్ కాదు, నీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటా. లెగ్స్ క్లోజ్, ఇంకా క్లోజ్. హ్యాండ్స్ రొటేట్ చేయి, ఇంకా టచ్. నీ రొటేట్ బాగా. యాంకిల్ రొటేట్, ఫుల్ రొటేట్. ట్రై. మేడం హలో సార్, నా పేరు కృష్ణకుమార్. హలో. మీ గురించి చాలా విన్నాను, అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీకేం కావాలి? నా కేసు మీరే వాదించాలి. మీ కేస్ డీటెయిల్స్ ఇవ్వండి. కమ్ ఆన్ స్టార్ట్. 1 2 1 2 1 2 1 2 1. రివెంజ్ బాస్, రివెంజ్. డ్రాప్ అవ్వద్దు. కంటిన్యూ కంటిన్యూ. ఓకే సో మీకు ఇవాల్టి నుంచి స్పెషల్ స్టెప్స్ నేర్పిస్తా. ఓకే. సాంగ్ స్టార్ట్. అబ్బో, మన ఆడు కమల్ హాసన్ రేంజ్కి వెళ్ళిపోతాడు. అబ్బా. నెక్స్ట్ సాంగ్. వామ్మో, వాళ్ళంటే స్ప్రింగులు మింగేశారు. నేను అలా చేస్తే నా జాయింట్లు పోతాయి. ఏ చెయ్యలేవా? చేత కాదా? రివెంజ్ బాస్, రివెంజ్. ఓకే, డన్. Yes, yes, you can. You can. Yeah, yeah. అయ్యో అమ్మా, నా వల్ల కాదు. నేను ఇక దాని దగ్గరికి వెళ్ళను. నాకు దాని డాన్స్ వద్దు, అది వద్దు. వేరు తిలకం దిద్దాను రా, వేస్ట్ అయిపోతుంది. నా ప్రాణం కన్నా నీకు తిలకం ముఖ్యమా? ఒరే, ఆడపిల్లకి భయపడతావేంట్రా? ఆడపిల్ల కాదు, ఆడపులి. దాని దగ్గరికి వెళ్తే నా బతుకు పులికి దొరికిన మాంసపు ముక్కలా అవుద్ది. అమ్మా, యుద్ధానికంటే ఏమో అనుకున్నా, పాకిస్తాన్తో ఆయన తలపడొచ్చు. దాన్ని ఫేస్ చేయలేం. చిచ్చి, సుందరం మాస్టర్ వారసుడు అయి ఉండి ఆ మాట అంటానికి సిగ్గులేదురా నీకు? సుందరం మాస్టర్ అంటే ప్రభుదేవ ఫాదరా? అవునరా, అలాంటి వంశంలో పుట్టి ఆ రక్తం నీ నరనరాల్లో ప్రవహిస్తుంటే డాన్స్ రాదు అంటావా?
ఈ మాట గాని మన ప్రభుదేవా విన్నాడు అంటే నీ మొహాన్న తూ అని ఉమ్మేస్తాడు. అయినా ఇదంతా నా కర్మరా కర్మ. దేవుడు ఎవరికైనా నవరసాల్లో ఒక రసాన్నే ఇస్తాడు. నీకు 2 రసాలు ఇచ్చాడే అని ఆశపడ్డాను. అయితే మనం ఇక ఇంట్లో రసం పెట్టుకోనక్కర్లేదన్నమాట. చాలే ఊరుకోండి. ఆ రసం కాదు, వాక్చాతుర్యం నాట్యం అనే 2 రసాలు. ఓహో, నవరసాల్లో గీ రసం కూడా ఉందా? ఆ? నాకేంటి తెలిసే, నేను దాని మీద పుస్తకం రాశానే ఏటే. ఒరే ఒరే, నాకు చిన్నప్పటి నుంచి వీరపుత్రికని అనిపించుకోవాలని ఉండేది. కానీ మా నాన్న వల్ల ఆశే తీరలేదు. పెళ్ళయ్యాక వీర పత్నినైనా అనిపించుకోవాలనుకున్నాను. కానీ ఎక్కడా? ఆ, ఒరే, నువ్వైనా ప్రేమలో గెలిచి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుని వీరమాతనయ్యే అదృష్టాన్ని కలిగించురా. అమ్మో, నా వల్ల కాదు, నన్ను వదిలేయి. బాసు రివెంజ్, బాసు రివెంజ్. అమ్మా, నువ్వు ఇక వీరమాతవే, ఫిక్స్ అయిపో.